Hi to all, welcome back to this channel. I am Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 2 నోయింగ్ అబౌట్ ప్లాంట్స్లో పార్ట్ 2 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ నోయింగ్ అబౌట్ ద ప్లాంట్స్లో మనం పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాము. అందులో మనం రూట్ గురించి తెలుసుకున్నాం కదా. దెన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్లో స్టెమ్ గురించి అలాగే మిగతా పార్ట్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. Stem. The aerial part of plant body above the ground is known as the shoot system. Main axis of the shoot system is called the stem. The shoot system consists of stem, leaves, flowers and fruits. సరే మరి నేలపైన అంటే గ్రౌండ్కి ఉంటుంది కదా, నేలపైన ఉన్నటువంటి ఏరియల్ పార్ట్నే మనం షూట్ సిస్టమ్ అని అంటాం. ఓకే, మరి ఇందులో ఈ మెయిన్ యాక్సిస్ అనేది ఉంటుంది కదా, జస్ట్ లైక్ సపోజ్ ఇదొక సో ఈ విధంగా ఉందనుకోండి ట్రీ. ఈ మెయిన్ మీకు మిడిల్లో ఉంది కదా, అదే స్టెమ్ అన్నమాట. ఓకే, అంటే మెయిన్ యాక్సిస్ ఏదైతే స్ట్రైట్గా ఉంటుంది కదా, ఆ మెయిన్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో షూట్ సిస్టంలో దాన్నే మనం స్టెమ్ అని అంటాము. మరి ఈ షూట్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే స్టెమ్, అలాగే లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కడుంటాయి? నేల మీద పైన ఆ పార్ట్ ఆఫ్ ద అబౌవ్ ద గ్రౌండ్ అన్నమాట. ఓకే, the stem grows above the soil and it grows towards the sunlight. It has nodes and internodes. Nodes are the parts of stem where the leaf arises. The part of the stem between two successive nodes is called the internode. The bud at the tip of the stem is known as the apical or terminal bud, and the bud at the axils of the leaves are called auxiliary buds. సరే మరి, సో భూమి పైన ఉన్నటువంటి మెయిన్ యాక్సిస్నే మనం స్టెమ్ అని చెప్తున్నాం. మరి ఈ షూట్ సిస్టంలో స్టెమ్, లీఫ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇది సాయిల్ నుంచి అంటే భూమి పైన నుంచి స్టెమ్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. అంటే సన్లైట్ ఎక్కడైతే పడుతుందో ఆ స్టెమ్ ఆ విధంగా గ్రో అవుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ స్టెమ్కు నోడ్స్, ఇంటర్నోడ్స్ ఇవి రెండు కూడా ఉంటాయి. నోడ్స్ అంటే ఏంటి అంటే స్టెమ్ నుంచి పార్ట్స్ వచ్చింటాయి కదా, లైక్ బ్రాంచెస్ లాగా. సో వాటినే మనం నోడ్స్ అంటాం. అంటే స్టెమ్కి లీఫ్ రావడం అన్నమాట. అంతే కదా. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ వేసి చూపించినాను. సో ఇదిగో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? నోడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లీవ్స్ వస్తున్నాయి కదా, ఈ స్టెమ్కు నోడ్స్ ఉంటాయి. ఈ నోడ్స్ నుంచే మనకు లీవ్స్, ఆకులు వస్తాయన్నమాట. మరి స్టెమ్ అంటే రెండు నోడ్స్ మధ్య ఉన్నటువంటి పార్ట్నే మనం ఇంటర్నోడ్ అంటాం. సపోజ్ సో నోడ్ కదా, ఇక్కడ కూడా ఒక నోడ్ వచ్చి ఉంటుంది, అండ్ దెన్ ఇక్కడ కూడా ఒక నోడ్ వచ్చి ఉంటుంది. సో ఈ మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అంటే ఆ రెండు సక్సెసివ్ నోడ్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్నే మనం ఇంటర్ నోడ్ అని అంటాము. అంటే ఇక్కడ బర్డ్ వస్తుందన్నమాట. దాన్నే మనం అపికల్ లేదా టర్మినల్ బర్డ్ అని అంటాము. అదేవిధంగా ఈ లీవ్స్ యొక్క అంటే యాక్సిల్స్ ఉంటాయి కదా, మిడిల్లో వచ్చేటువంటి బర్డ్స్ని ఆక్సిలరీ బర్డ్స్ అని అంటాము. ఇదిగో ఇక్కడ అన్నమాట, ఇక్కడ నుంచి మనకు వచ్చేటువంటి బర్డ్ ఉంటుంది కదా, దాన్నే మనం ఆక్సిలరీ బర్డ్ అంటాము. యాక్టివిటీ 4 కండక్షన్ ఆఫ్ వాటర్. సరే మరి, సో ఈ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. టు అబ్జర్వ్ కండక్షన్ ఆఫ్ వాటర్ బై ఏ స్టెమ్. సో ఏ విధంగా స్టెమ్ ద్వారా వాటర్ అనేది కండక్ట్ అవుతుంది అంటే ఏ విధంగా లైక్ అబ్జర్వ్ అవుతుంది అని అర్థం. వాట్ డూ యూ నీడ్? మరి ఈ యాక్టివిటీ చేయడానికి మనకి ఏం కావాలి? ఏ స్మాల్ ట్విగ్ ఆఫ్ బాల్సమ్ ప్లాంట్ అండ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఇంక్.
ఈ యాక్టివిటీని చేయడానికి మనకు ఒక చిన్న తీగలాంటి బాల్సమ్ ప్లాంట్ తీసుకోవాలి. అండ్ అంటే జస్ట్ ఒక మొక్కలాగా తుంచుకుంటే చాలన్నమాట. అండ్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. అదేవిధంగా రెడ్ ఇంక్ని కూడా తీసుకోవాలన్నమాట. అండ్ ఈ మెటీరియల్స్ని తీసుకొని ఏం చేయాలి, వాట్ టు డూ, ప్లేస్ ద స్మాల్ పిగ్ ఇన్ ద వాటర్ విత్ రెడ్ ఇంక్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్లోకి ఒక 2 డ్రాప్స్ రెడ్ ఇంక్ వేసి దాంట్లోకి మనం బాల్సమ్ ప్లాంట్ విగ్ని పెట్టాల్సి ఉంటుంది. వాట్ డూ యూ సీ? సో ద స్టెమ్ టర్న్స్ రెడ్డిష్. ఇప్పుడు మనం ఒక చిన్న మొక్క పెట్టింటాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫిగర్లో. సో ఆ విధంగా మనం స్టెమ్ని ముంచాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ స్టెమ్ ఏమవుతుంది అంటే రెడ్ కలర్లోకి మారుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం రెడ్ ఇంక్ 2 డ్రాప్స్ వేసాం కదా వాటర్లో. సో ఆ వాటర్ అనేది రెడ్గా మారి ఉంటుంది. ఈ వాటర్ స్టెమ్లోకి కండక్ట్ అయి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఆ స్టెమ్ రెడ్ కలర్లోకి మారుతుంది. వాట్ డూ యూ లెర్న్? సో ఈ యాక్టివిటీ నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావు అంటే, దిస్ ఈజ్ బికాజ్ రెడ్ ఇంక్ ఈజ్ టేకన్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ బై ద స్టెమ్ అప్వర్డ్స్. సో ఇక్కడ రెడ్ ఇంక్ ఏమవుతుంది అంటే స్టెమ్కు అప్వర్డ్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, సో వాటర్లో ఇంక్ ఉంటుంది కదా, ఈ వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట, లైక్ కండక్ట్ అవుతుంది. ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్. మరి ఈ స్టెమ్ నుంచి ఏం ఫంక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు రూట్ నుంచి ఎలా అయితే ఫంక్షన్స్ ఉంటాయో, అంటే రూట్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. భూమిలో ఉన్నటువంటి వాటర్ని అలాగే మినరల్స్ని రూట్ అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది. ఫుడ్ స్టోర్ చేసుకున్నటువంటి రూట్స్ని మనం ఎన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము, క్యారెట్, బీట్రూట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు స్టెమ్ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ద స్టెమ్ సపోర్ట్స్ ద బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. సో ఈ స్టెమ్ నుంచి ఏంటి ప్లస్ పాయింట్ అంటే బ్రాంచెస్ని, కొమ్మల్ని, అలాగే లీవ్స్ని, ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని, వీటన్నిటికీ సపోర్ట్ని ఇస్తుందన్నమాట. అండ్ ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్ టు అప్పర్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో మనం ఏం చెప్పుకున్నాము, రూటు వాటర్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ని పెరగడానికి, అంటే ప్లాంట్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అప్పర్ ఏరియల్ పార్ట్స్ వరకు ఈ స్టెమ్ మనకు యూజ్ అవుతుంది అనమాట, వాటర్ని అలాగే మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో. ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్ ఫ్రమ్ లీవ్స్ టు అదర్ పార్ట్స్ త్రూ స్టెమ్. సో ఫుడ్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అంటే లీవ్స్ నుంచి ఇతర పార్ట్స్కి స్టెమ్ ద్వారా ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట ప్లాంట్స్లో. దెన్ స్టోర్స్ ఫుడ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ షుగర్ కేన్. మరి స్టెమ్లో కూడా ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, షుగర్ కేన్ అని నేను చెప్పుకున్నా కదా. షుగర్ కేన్ అనేది ఒక స్టెమ్ అన్నమాట, అది ప్లాంట్ కాదు. ప్లాంట్ అంటే ఏమని చెప్పుకున్నాము, దానికి ఫ్లవర్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, అండ్ దెన్ ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ ఈ విధంగా చెప్పుకున్నాం. సో ఇయర్ స్టెమ్ వచ్చేసి ఒక షుగర్ కేన్. డూ యూ నో, మీకు తెలుసా? మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్. సో స్టెమ్ యొక్క మోడిఫికేషన్ చూద్దామా మనం. సమ్ ప్లాంట్స్ లైక్ పొటాటో, టర్మరిక్, జింజర్, గార్లిక్ అండ్ షుగర్ కెన్ స్టోర్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద స్టెమ్ డ్యూ టు విచ్ ద స్టెమ్ బల్జెస్ ఇన్ సైజ్. ఓకే, generally we think that these are all tubers or roots, actually they are modified stems. సో కొన్ని ప్లాంట్స్లో చూసుకున్నట్టయితే పొటాటో కావచ్చు, టర్మరిక్ కావచ్చు, జింజర్, షుగర్ కెన్, ఇవన్నీ కూడా ఫుడ్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుందా అంటే స్టెమ్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాటి స్టెమ్ చాలా బల్జ్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. మామూలుగా ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పుకున్నాము, ట్యూబర్స్ అని చెప్పుకున్నాం, ట్యూబరస్ రూట్స్ అని చెప్పుకున్నాం కదా అప్పుడు, అంటే రూట్ సిస్టంలో ఎగ్జాక్ట్లీ అనమాట. సో ఇవన్నీ కూడా మోడిఫైడ్ స్టెమ్స్. అండ్ దెన్ లీఫ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్లో లీఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు దాకా స్టెమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ. దెన్ లీవ్స్ ఆర్ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. మోస్ట్ ప్లాంట్స్ దట్ వీ సీ ఇన్ అవర్ సరౌండింగ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. సరే, మరి
పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటబ్బా అంటే లీవ్స్ అన్నమాట. ఓకే, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాంట్స్లో చూసుకున్నట్టయితే వాటి యొక్క లీవ్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. మేబీ సైజ్లో కావచ్చు, లేదంటే షేప్లో కావచ్చు, లేదా మందంగా పల్చగా ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట లీవ్స్ అన్నీ కూడా. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ ఆఫ్ ఏ లీఫ్ అండ్ ఇట్స్ పార్ట్స్. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు కదా, సో ఈ ఫిగర్లో ఈ లీఫ్ యొక్క పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేద్దాము ఒకసారి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బేస్ లీఫ్ అనమాట. ఇక్కడ నుంచే లీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ లీఫ్కి అలాగే బేస్కి మధ్యలో ఉన్నటువంటి దాన్నే మనం పెటియోల్ అని అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు లీవ్స్లో ఒక మిడిల్ పార్ట్ అనేది ఒక లైన్ వస్తూ ఉంది కదా, దీన్నే మనం మిడ్రిబ్ అంటాం. అంటే మిడిల్ నుంచి లైన్ ఉంది కదా, దాన్ని మనం మిడ్రిబ్ అంటాం. అండ్ ఇక్కడ మనకు వీటికి చిన్న చిన్న వేర్లు మాదిరిగా ఉన్నాయి కదా, సో వాటిని మనం వీన్స్ అంటాం. అంటే మనకు ఎలా అయితే నరాలు ఉంటాయో ఈ అంటే నరాలని మనకి ఎలాగా ఒక్కొక్కటి అలా ఉంటుందో అటాచ్మెంటు, అదేవిధంగా ఈ లీవ్స్లో కూడా ఈ చిన్న చిన్న వాటిని మనం వీన్స్ అని అంటాం. ఇక మిడిల్లో ఉన్నటువంటి ఈ లేయర్ని మనం లామినా అంటాం. సో వేర్ ఈస్ ద లీఫ్ అటాచ్డ్ టు ద స్టెమ్. సో స్టెమ్ ఎక్కడ అటాచ్ అయి ఉంటుంది, బేస్ లీఫ్కి అనమాట. అండ్ వాట్ ఈస్ ద ఫ్లాట్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్ కాల్డ్ ఎక్స్. ఇక్కడ లీఫ్లో ఫ్లాట్ పోర్షన్ అని ఉంది, దాన్ని మనం లామినా అంటామని చెప్పుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ డూ యూ కాల్ ద స్మాల్ లైన్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద ఫ్లాట్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్. ఇక్కడ ఈ లామినాలో ఫ్లాట్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్ అంటే ఇదే కదా, దీంట్లో ఈ చిన్న చిన్న లైన్స్ని మనం ఏమంటాము, వీన్స్ అంటాము. విచ్ పార్ట్ కనెక్ట్స్ లీఫ్ లామినా విత్ ద స్టెమ్. ఇక్కడ స్టెమ్కు లామినా ఏ పార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది మీన్స్ దట్ ఈస్ ద పెటియోల్ అండ్ మిడ్రిబ్. విచ్ పార్ట్ కనెక్ట్స్ లీఫ్ లామినా విత్ ద స్టెమ్. సో ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ, a leaf contains leaf base, a stack like structure called petiole and lamina. ఇక్కడ లీఫ్ అంటూనే లీఫ్ బేస్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ లీఫ్ బేస్ ఉంటుంది. అదేవిధంగా పెటియోల్ అంటే ఈ ఆకుకి అలాగే లీఫ్ బేస్కి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న లైన్ మాదిరిగా ఉంది కదా, దీన్ని అనమాట. అండ్ అదేవిధంగా లామినా. ఇవి మెయిన్ థింగ్ అని చెప్పుకోవచ్చు లీఫ్లో. దెన్ యాక్టివిటీ 5, ఆర్ ఆల్ లీవ్స్ ద సేమ్. అన్ని ఆకులు కూడా సేమ్గా ఉంటాయా అంటే లైక్ సైజు, షేప్, మందంగా ఉండడము. అండ్ కొన్ని లీవ్స్లో వీన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లైక్ మందారం ఆకు చూస్తున్నట్టయితే దాంట్లో వీన్స్ మనకు చాలా క్లారిటీగా కనిపిస్తాయి కదా. అండ్ తులసిలో చూసిన, రోజ్ లీఫ్లో చూసిన, సో వాటిలో ఉన్నటువంటి ఈ లైక్ కన్సిస్టెన్సీ వేరే ఉంటుందన్నమాట. ఆర్ ఆల్ లీవ్స్ ద సేమ్. అబ్జర్వ్ ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ యూ కలెక్టెడ్ ఇన్ యాక్టివిటీ 1. హౌ ఆర్ దే? ఆర్ ఆల్ ద లీవ్స్ ఆఫ్ ద సేమ్ సైజ్ అండ్ షేప్. యాక్టివిటీ 1లో మనం ఏం చేసాము, క్లాస్లో కొన్ని గ్రూప్స్ని డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ నుంచి 5-6 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని కలెక్ట్ చేయమని చెప్పాము. మరి ఆ ప్లాంట్స్లో చూసినట్టయితే అన్ని ఆకులు ఒకే రకంగా ఉంటాయంటే నో, వాటి సైజ్లో కావచ్చు, షేప్లో కావచ్చు, డిఫరెంట్గా ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ. కంపేర్ ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ కలెక్టెడ్ ఇన్ యాక్టివిటీ 1. రైట్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద టేబుల్. యూ కెన్ ఆల్సో డ్రా వాట్ యూ సీ ఇన్ ద షేప్ అండ్ ఎడ్జ్ కాలమ్స్ ఇఫ్ డిస్క్రైబింగ్ ఈజ్ డిఫికల్ట్. సరే, మరి ఇక్కడ ప్లాంట్స్ యొక్క లీవ్స్ని మనం యాక్టివిటీ 1లో కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్స్ యొక్క లీవ్స్ని కంపేర్ చేసి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, లైక్ షేప్ డిఫరెంట్ ఉందా, లేదంటే ఎడ్జ్లో ఎటువంటి డిఫరెన్స్ ఉన్నాయి, అండ్ లామినా ఏ విధంగా ఉంది, దాని యొక్క షేప్ ఏ విధంగా ఉంది, లీఫ్ బేస్ ఏ విధంగా ఉంది. సో వాటన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ ఈ టేబుల్లో ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక మందారం ఆకుని తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో హైబిస్కస్, మందారాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో, హైబిస్కస్ అంటాం.
దానికి లీఫ్ బేస్ ఉంటుందా లేదంటే ఎగ్జాక్ట్గా లీఫ్ బేస్ ఉంటుంది. అండ్ పేటియోల్ కూడా ఉంటుంది. లామినా అంటే ఫ్లాట్ పోర్షన్ ఉంటుంది కదా ఆకులో, దాన్నే మనం లామినా ఉంటుందన్నమాట. మరి షేప్ ఆఫ్ ద లీఫ్ ఏ విధంగా ఉంటుంది డ్రా చేద్దాం మనం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, దెన్ ఎడ్జ్ ఆఫ్ ద లీఫ్. సో లీఫ్ యొక్క ఎడ్జ్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఇలా కొనన ఉన్నట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఆకుల్ని బాగా అబ్జర్వ్ చేసి మీరు ఈ టేబుల్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీ క్లాస్లో టీచర్కి హెల్ప్ అవ్వండి. వాట్ ఆర్ ద కామన్ పార్ట్స్ దట్ యూ అబ్జర్వ్ ఇన్ ఆల్ ద లీవ్స్? సో అన్ని లీఫ్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం లీఫ్ బేస్ని చూసింటాము. అదేవిధంగా ఇందులో మిడ్ రిబ్ అంటే మిడిల్ నుంచి ఒక పెద్ద లైన్ ఫామ్ అవుతుంది కదా లీఫ్లోకి, దాన్ని మనం మిడ్ రిబ్ అంటాం కదా. సో అది ఉంటుంది. అండ్ వీన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ లామినా కూడా ఉంటుంది. సో లామినా ఖచ్చితంగా ఉంటుంది అన్ని లీఫ్లో. డూ ఆల్ లీవ్స్ హ్యావ్ ద సేమ్ షేప్? అన్ని లీవ్స్ సేమ్ షేప్లో ఉంటాయా? నో. సపోజ్ మనం మందారం ఆకు అన్నాం కాబట్టి దట్ ఇట్ కమ్స్ ఇన్ ద వే, ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనం మ్యాంగో లీఫ్ని చూసామనుకోండి. సో మ్యాంగో లీఫ్ ఈ విధంగా ఉంటుంది, అంటే లైక్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం తులసి ఆకు తీసుకున్నాం అనుకోండి. సో తులసి ఆకు వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. వెనేషన్. అబ్జర్వ్ ద లీఫ్ లామినా కేర్ఫుల్లీ. వాట్ డూ యూ సీ? యూ మే సీ సమ్ థిన్ లైక్ స్ట్రక్చర్ స్ప్రెడ్ ఓవర్ ద లీఫ్. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లామినా అంటే ఫ్లాట్ పోర్షన్ ఉంటుంది కదా ఆకులో, ఆ ఫ్లాట్ పోర్షన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే దాంట్లో ఇంకా చిన్న స్ట్రక్చర్స్ అనేవి లీఫ్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, దెన్ యాక్టివిటీ 6. The leaf lamina usually consists of a midrib, veins and veinlets arranged in the form of a network. So leaf lamina వచ్చేసి ఏమేమి కలిగి ఉంటుంది అంటే midrib. So I will show you. సో ఇదంతా మనకు ఉంది కదా, దీన్నే మనం midrib అంటాం. అండ్ వీటికి వీన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవి వీన్స్ అన్నమాట. అలాగే వీటికి చిన్న ఉన్నాయి కదా, అవి వీన్లెట్స్ అన్నమాట. టు అండర్స్టాండ్ దిస్ వెనేషన్, లెట్ us do an activity. Put a leaf under a white sheet of a paper or a sheet in your notebook. Hold the tip of the pencil flat and rub it on the paper. సో ఈ వెనేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్టివిటీలో మనం ఏం చేయాలంటే ఒక ఆకుని తీసుకొని వైట్ షీట్నో లేదంటే ఒక పేపర్ షీట్ కిందనో, బుక్లో ఉన్నటువంటి ఒక పేపర్ షీట్ కింద మనం ఈ లీఫ్ని పెట్టాలన్నమాట. సో పెట్టేసి ఆ పెన్సిల్ అంటే పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్ యొక్క టిప్ని మనం పట్టుకొని ఆ పేపర్ మీద అంతా రబ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆకుని ఈ విధంగా పెట్టామనుకోండి. సో వీటికి వీన్స్, వీన్లెట్స్, మిడ్రిబ్ అన్నీ ఉంటాయి. దీని మీద మనం ఒక పేపర్ని వేసి సో పెన్సిల్తో లైట్గా ఇలాగా రబ్ చేసుకుంటూ, మనం రూపాయిని పెట్టి ఏ విధంగా ఒక పేపర్ దాని మీద వేసి ఇలా రబ్ చేస్తే రూపాయి స్ట్రక్చర్ ఏ విధంగా కనిపిస్తుందో అలాగా మనం ఇలా డ్రా చేస్తే ఆ లీఫ్ యొక్క స్ట్రక్చరు, మిడ్రిబ్, వీన్స్, వీన్లెట్స్ అవన్నీ కూడా మనకు డ్రా అవుతాయి అన్నమాట. మీరందరూ చేసే ఉంటారు ఖచ్చితంగా, ఇది నాకు తెలుసు. Did you get any impression? Exactly. Is this pattern similar to that on the leaf? సో మనం ఇలా డ్రా చేసినప్పుడు ఆ లీఫ్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇది సేమ్ లీఫ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. The lines on the leaves are called veins. The long veins that are present in the middle of the
lamina are called midrib. The branches arising from the midrib are called veins, and the even finer divisions are venlets. The arrangement of veins in the lamina is called venation. Venation acts as a skeleton of the leaf and gives it a shape and support. Okay. సో ఈ లీఫ్లో లైన్స్ ఉంటాయని చెప్పుకున్నాను కదా, ఈ లైన్స్నే మనం ఏమంటాము, వీన్స్ అంటాము. అలాగే పెద్ద పెద్ద బీన్స్ అంటే ఆ లీఫ్కి మిడిల్లో ఒక పెద్ద వీన్ అనేది ఉంది కదా, దాన్ని మనం మిడ్రిబ్ అంటాము. ఈ మిడ్రిబ్ నుంచి కొన్ని బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి లైక్ వీన్స్ మాదిరిగా. అండ్ ఈ వీన్స్లో మళ్ళీ చిన్న చిన్నవి వీన్స్ ఉంటాయి, వాటిని మనం వీన్లెట్స్ అంటాము. అంటే లామినాలో ఈ వీన్స్ అరేంజ్మెంట్నే మనం వెనేషన్ అంటున్నాం. ఓకే, సో లైక్ నేను ఇప్పుడు పెద్దగా డ్రా చేస్తా. సో ఇదేంటి, మిడ్రిబ్. దీనికి అగైన్ వీన్స్ ఉంటాయి. ఓకే, ఇవి వీన్స్. వీటికి మరి చిన్న 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 థిన్ వీన్స్ ఉంటాయి, వీటిని మనం వీన్లెట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇదంతా ఫ్లాట్ పోర్షన్ ఏమంటాం, లామినా అంటాం. అంటే లామినా లోపల వీన్స్ యొక్క అరేంజ్మెంట్నే వెనేషన్ అంటున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా వెనేషన్ అంటే ఏంటో. అంటే మన బాడీలో స్కెలటన్ ఎలా అయితే ఉంటుందో లీఫ్లో కూడా వెనేషన్ అంటే ఇప్పుడు మన బాడీ యొక్క స్కెలటన్ చూస్తే మనకి ఏ విధంగా ఉంటుంది, అన్ని బోన్స్ అన్నీ అవన్నీ అటాచ్డ్ అయ్యి లైక్ ఆ విధంగా అనమాట. సో వెనేషన్ వచ్చేసి లీఫ్ యొక్క షేప్ని మనకు ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. దెన్ యాక్టివిటీ 7, టైప్స్ ఆఫ్ వెనేషన్. అంటే ఒక్కొక్క ఆకులో వెనేషన్ డిఫరెంట్గా ఉంటుంది, మీన్స్ షేప్ డిఫరెంట్గా ఉంటుంది, బీన్స్ యొక్క అరేంజ్మెంట్ షేప్. దాన్ని చూద్దాం. Observe the venation of the leaves that you collected in activity 1. If this